అంటే కామన్ మెన్కి అర్థమయ్యేలాగా అసలు క్యాన్సర్ అంటే ఏంటి ఇన్ డీటెయిల్డ్గా వెళ్దామని అనుకుంటున్నానండి. సో క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అంటే ఇది ఒక నార్మల్గా బాడీలో సెల్ డివిజన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక సెల్ నుంచి 2 సెల్స్ రావాలి, 2 నుంచి 4, 4 నుంచి 8, అంటే అది ఒక పద్ధతిగా వెళ్తూ ఉంటుంది అనమాట బాడీలో సెల్ డివిజన్ ప్రాసెస్ అనేది. అయితే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే ఆ సెల్స్ ఎక్కడన్నా ఒక చిన్న మిస్హ్యాపెనింగ్ ఏదన్నా జరిగినా, చిన్న మ్యూటేషన్ అయినా 1, 2 కాకుండా 4 అవ్వటం, 4 18 అవ్వటం, 18 120 అవ్వటం, అలాగ పెరిగి టక పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఆ ఏరియాలో గడ్డలాగా మొదలవుతుంది. అది ఒకవేళ చేతి మీద వస్తే హ్యాండ్కి సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అంటాం. తర్వాత సర్విక్స్లో అలాంటి ప్రాబ్లం జరిగితే దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. బ్రెస్ట్లో జరిగితే బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. సో ఏ ఆర్గన్కి ఆ ఆర్గన్కి సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క ఆర్గన్కి ఇప్పుడు సపోజ్ సర్విక్స్లో వచ్చింది ట్యూమర్, దానికి సంబంధించిన సిమ్టమ్స్ దానికి సపరేట్ ఉంటాయి. అలాగే బ్రెస్ట్లో వచ్చిన ప్రాబ్లమ్స్కి అన్నిటికీ దానికి సపరేట్ సిమ్టమ్స్ ఉంటాయి. సో అలాగా ఒక సెల్ డివిజన్లోనే జరిగే ప్రాబ్లం వల్ల ట్యూమర్ ఫామ్ అయితే దాన్ని క్యాన్సర్ అనేసి అంటారు. దానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉంటాయండి? కారణాలు యాక్చువల్గా చెప్పాలి అని అంటే 50 to 60% ఆఫ్ ద క్యాన్సర్స్ అట్లీస్ట్ ఇన్ ఇండియా దే కెన్ బి ప్రివెంటబుల్. ఎందుకు అని అంటే మనకు మెయిన్గా ఇండియాలో వచ్చే ఈ ఒక 100 క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే వీళ్ళల్లో ఏమున్నాయి రీజన్స్, ఎందుకు వచ్చింది అనేసి మనం తీసుకొని కరెక్ట్గా స్టడీ చేయగలిగితే వాళ్ళల్లో మ్యాక్సిమం చాలామందికి ఆల్కహాల్ ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఈ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ కానీ, లేకపోతే కొంతమంది కొన్ని ఫ్యాక్టరీస్లో పనిచేస్తూ ఉంటారు, నైట్రోసమైన్స్ ఇట్లాంటి డిఫరెంట్ అనిలిన్ డై ఇండస్ట్రీస్, ఇట్లాంటి వాటిల్లో కూడాను కొంచెం క్యాన్సర్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత డైటరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనదంతా వెస్టర్నైజ్ అయిపోయింది. మనం ఏది తిన్నా కానీ అంతా కూడాను సాఫ్ట్, ఈ మైదా కానీ, లేకపోతే ఈ పాస్తాస్ కానీ, పిజ్జాస్ కానీ, లేకపోతే వాటి మీద ఉండే చీజ్ కానీ, ఇవన్నీ కూడాను ఒక స్టేజ్కి వెళ్ళాక కార్సినోజెనిక్ అవుతాయి. ఎందుకు అవుతాయి అలాగా? మనం తినే జొన్న రొట్టె లేకపోతే అన్నము, పప్పు, మనదంతా కూడాను చాలా బ్యాలెన్స్ డైట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇండియన్ డైట్, మన ఇండియన్ ఎన్వైరన్మెంట్కి. అందుకనే ఒకప్పుడు మనకు ఇక్కడ అసలు కోలోరెక్టల్ క్యాన్సర్స్ చాలా తక్కువ కనిపించేవి. నేను 20 years బ్యాక్ ఎప్పుడైతే ఈ ఆంకాలజీలో జాయిన్ అయ్యానో కోలోరెక్టల్ చాలా తక్కువ ఉండేవి. ఈ మధ్య బాగా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అనేసి చూసుకుంటూ వెళ్తే మన డైటరీ హ్యాబిట్సే బాగా మారిపోయాయి. ఈవెన్ ఈ పెస్టిసైడ్స్ యూజ్ చేయటం కానీ, వీటన్నిటి వల్ల కూడాను ఎక్కడో ఒక చోట మనకు ఈ టాక్సిన్స్ అనేవి బాడీలో ఉత్పత్తి అవటం, అవి వెళ్ళి సెల్స్ని డ్యామేజ్ చేయటం. డ్యామేజ్ అయిన సెల్ కరెక్ట్గా రిపేర్ అయిన తర్వాత మళ్ళీ సెల్ డివిజన్ స్టార్ట్ అయితే బాగానే ఉంటుంది. అది రిపేర్ కాకుండానే సెల్ డివిజన్ మొదలైతే కనుక ఇంకప్పుడు ట్యూమర్ కింద మారిపోతుంది. ఓకే ఓకే అంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ, వాళ్ళకు ఉండే హ్యాబిట్స్ కానీ అన్నారు. కానీ ఏ అలవాట్లు లేకపోయినా నార్మల్ తీసుకునే వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి కదా. ఇంకా అది కర్మ ప్రారంధం అనేసి అనుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు 20 years 10 years ఏజ్లో కూడా చూస్తాం. నా యంగెస్ట్ నాది ఎక్కువగా బ్రెస్ట్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి నా ప్రాక్టీస్లో. ఎందుకంటే లేడీ ఆంకాలజిస్ట్గా మ్యాక్సిమం బ్రెస్ట్ క్యాన్సర్స్ కనిపిస్తాయి, తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ కనిపిస్తాయి, తర్వాత హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో నా యంగెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ వచ్చేసి ఒక 16 ఏళ్ళ అమ్మాయి. స్కూల్ గోయింగ్, అంటే 10th class ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో బ్రెస్ట్ లంప్ అనేసి ఏడుస్తూ ఉంటే కనుక మదర్ తీసుకొని వస్తుంది. అంటే ఆ ఏజ్లో మనం ఎవరము ఎక్స్పెక్ట్ కూడా చేయం. అట్లీస్ట్ కనీసం మెనార్కీ ఏజ్ అది. అంతకుమించి అసలు 15-16 సంవత్సరాల వయసులో మనము బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటివి కూడా చూసామన్నమాట. సో ఒక ఏజ్ అనేది ఏమీ లేదు, మ్యాక్సిమం 50-60 yearsలో కనిపిస్తూ ఉంటుంది. యంగ్ ఏజ్లో ఇంకా వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది ఎవ్వరం ఏం చెప్పలేం, ఆన్సర్ లేదు. ఆ అమ్మాయి ఎలా గుర్తించారండి? వాళ్ళు ఎలా గుర్తించారు? యాక్చువల్లీ ఆ అమ్మాయి ఏంటంటే కొంచెం చదువులో అటు ఇటుగా ఉన్న అమ్మాయి అన్నమాట. సో ఆ పాప మొదటి నుంచి కూడాను లంప్ అనేసి చెప్తూ ఉంటే
మెనార్కీ ఏజ్ పైకి తెలిసింది. పైకి తెలుస్తూ ఉంది. అయితే మదర్ ఏమనుకుంది అంటే ఈ టైంలో బ్రెస్ట్ పెరుగుతూ ఉంది కదా, ఈ ప్యూబర్టీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది, సో ఇది నార్మల్, ఇదేమీ కాదు, ప్లస్ ఇది చదవటానికి సాకులు చూపిస్తుంది అన్న ఇది తోటి మదర్ నెగ్లెక్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల కొంచెం లేట్ స్టేజ్లో తీసుకొని వస్తారు పేషెంట్ని. ఆ తర్వాత రొటీన్గా సర్జరీస్, తర్వాత కీమో, రేడియేషన్ ఇవన్నీ కూడా ఇచ్చాము. వచ్చిన తర్వాత షీ వాస్ డూయింగ్ వెల్. తర్వాత ఫాలోఅప్ లేదు నాకు. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.